పొదలకూరు ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్ల బస్సులు యథావిధిగా ఆగి ప్రయాణికులను ఎక్కించుకొని దింపుతున్నాయని రాపూరు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. అలాగే ప్రయాణికులకు అవసరమైన మంచినీటి సదుపాయం, ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు తప్పనిసరిగా బస్టాండులోకి రావాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు బస్టాండ్లలోనే బస్సులను ఎక్కి దిగాలని, రహదారులపై ఎక్కడబడితే అక్కడ నిలబడి బస్సుల కోసం వేచి ఉండవద్దని సూచించారు. ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రూట్ల బస్సులు బస్టాండులో ఆగేలా చర్యలు తీసుకుంటున్నామని రాపూరు డీఎం అనిల్ కుమార్ తెలిపారు. అలాగే ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలిగించినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, రాపూరు విజిలెన్స్ కానిస్టేబుల్ షేక్ సుల్తాన్ మొహిద్దీన్, స్థానిక బీజేపీ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ఆఫీస్ మీరు కూడా వెళ్ళండి. మనకి ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. మీరు అవన్నీ ఆలోచించారు. ఎక్కడ ఆలోచించండి. జనాలు బాగానే ఎక్కుతారు. ఇక్కడ వచ్చి కాసేపు మీరు ఆపుకోవడం, 5 నిమిషాలు ఆపుకొని వెళ్ళండి. ఓకేనా? మీరు ఏ పని కూడా చెప్పారా? మీకు ఈరోజు చెప్పారా? అలవాటు కూడా పడతారు. అంతే చేయండి. మీరు కూడా ప్రసాద్ చేయండి. సరేనా? ఒక 4-5 మినిట్స్ ఆపుకొని జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటేనే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజలు చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కాకర్ల గోవర్ధన్, టీడీపీ పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్, 3వ డివిజన్, నెల్లూరు నగరం. గొట్టిపాటి కృష్ణ, 3వ డివిజన్ కో యూనిట్ ఇన్ఛార్జ్. మైపాటి మల్లికార్జున్, 3వ డివిజన్ ప్రధాన కార్యదర్శి. కె మస్తాన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.